అందరికీ నమస్కారం. విద్య నేర్పిన గురుదేవుల పాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ కాలజ్ఞానంలో శ్రీరామ ధర్మజుల గురించి మాట్లాడుకుందాము. శ్రీరామ ధర్మజుల గురించి ఆనంద గురువు కూడా ఈ మాట చెప్పడం వలన మనం ఈ మాట వెనక, ఈ విధానం వెనక కొంత పరిశీలన చేస్తున్నాం. సరే, బ్రహ్మం గారు 400 సంవత్సరాల క్రితం కాలజ్ఞానం రాశారు. బ్రహ్మం గారు రాశారా అంటే జీవాత్మకి ఏది చేత కాదు అనే సూత్రం ప్రకారం శరీరంలో జీవాత్మ, ఆత్మ ఏ విధంగా అయితే తోడు ఆత్మలుగా, జోడు ఆత్మలుగా ఉన్నాయో, పనిచేసే ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మే ఏ పని చేసినా, లోకంలో ఏ కొత్త విషయాన్ని కనుగొనినా, రాసినా, జరగబోయేది చెప్పినా, జరిగింది చెప్పినా, ఏ విధానమైన ఆత్మ చేయాల్సిందే. ఇది శాసనము, ఇది చట్టము. ఈ చట్టానికి లోబడి, ఈ చట్టాన్ని అర్థం చేసుకొని మనం మాట్లాడాల్సిన పని ఉంది. ఇంతకు మించి మనము వేరే విధంగా ఆలోచిస్తే తప్పుదో బట్టి పోతాం. బ్రహ్మంగారి కాలజ్ఞానము అంటుంటాం. కానీ కాలము అంటే దేవుడు అని, జ్ఞానము అంటే ఈ దేవుడి కాలంలో జరిగే విషయాలన్నీ కూడా కాలజ్ఞానం అంటాం. ఈ కాలజ్ఞానంలో ప్రపంచ విషయాలు చెప్పాడు, విపత్తులు చెప్పాడు, భగవంతుని రాకలు కూడా చెప్పాడు, భగవంతుడి యొక్క నడవడిక కూడా చెప్పాడు. ఖురాన్లో కూడా భగవంతుని నడవడిక గురించి చెప్పాడు, భగవంతుని గురించి చెప్పారు. భగవద్గీతలో కూడా భగవంతుని యొక్క రాక గురించి చెప్పారు, ఆయన యొక్క నడవడిక గురించి కూడా చెప్పడం జరిగింది. భగవద్గీతలో ఆనంద గురువు ప్రబోధానంద యోగీశ్వరుల వారు ఎచ్చటైతే ధర్మాలు తెలియబడుతున్నావో, ఎక్కడైతే పూర్వం ఉండి ఇప్పుడు లేకుండా పోయిన వాటిని నెలకొల్పి సరైన ధర్మాల్లో నడిపిస్తారో అక్కడ గురు జన్మ ఉన్నదని గుర్తించండి అంటారు. ఈ మధ్య గురువుని ఎవరు గుర్తించలేరు అంటున్నారు. ఎట్లా గుర్తిస్తారు? జ్ఞానం ఆధారంగా గుర్తిస్తారు. ధర్మాల ఆధారంగా, ధర్మాలని స్థాపించిన వ్యక్తి ఎవరో చూసి ఈయన గురువు అని చెప్తారు. గుర్తించవచ్చు అని భగవద్గీతలో రాశారు. గురు జన్మ జరిగింది, ఈ విధంగా గుర్తించు అని రాశారు భగవద్గీతలో ఆనంద గురువు. సో ఆ భగవద్గీత ఆధారంగా, ఆ భగవద్గీత గ్రంథం ఆధారంగా మనము జీవాత్మ, ఆత్మ, రెండు జోడాత్మలు గనక ఎక్కడ ఏ పని చేసినా, ఏ కొత్త విషయం కనుగొన్నా, కొత్త మాట చెప్పినా, ఏది చేసినా అది ఆత్మయే చేసింది కానీ పరమాత్మ కాదు. ఒక సంకల్పం పరమాత్మది అయి ఉండవచ్చు, సంకల్పం పేరు పరమాత్మ అని చెప్పి, కానీ కార్యం మాత్రం ఆత్మే. కాబట్టి కాలజ్ఞానం రాసింది ఎవరు అంటే ఆత్మ. జీవాత్మకు సంబంధం లేదు. ఒక మూలన కూర్చుండి చూడటం తప్ప జీవాత్మకి ఈ కాలజ్ఞానానికి సంబంధం లేదు. ఆ శరీరాన్ని వాడుకోవటం చేత ఆ శరీరం గొప్పగా మనకు కనిపిస్తుంది, కానీ వాస్తవికంగా ఆత్మే ఈ పని చేసింది. ఏది? కాలజ్ఞాన రచన. భవిష్యత్తులో జరగబోయే ప్రతి విషయాన్ని చెప్పింది కూడా ఆత్మయే. ఇందులో సంకోచం లేదు. కనుక బ్రహ్మంగారి కాలజ్ఞానం అనగానే మనం ఊకే బ్రహ్మంగారు 400 సంవత్సరాలు ఎలిక్కి వెళ్ళిపోయి ఆయన శరీరము, ఆయన చరిత్ర, అది వేరే విషయం. ఆ చరిత్ర, భౌతికమైన చరిత్ర తీసుకొని చదువుతారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారు. బ్రహ్మంగారు అనే మాట ఉపయోగిస్తుంటాం, కానీ ఆత్మ అనే మాట ఉపయోగించం. ఇది ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి. ఇప్పుడు ఆనంద గురువు దయ చొప్పున, కరుణ చొప్పున మనకి ఈరోజు ఆత్మే అన్ని పనులు చేస్తున్నాడు అని తెలిసింది. కనుక కాలజ్ఞానం రాసింది ఆత్మను నిక్కముగా, ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని ఏ విధానమైన వింటే అది మనకు కొంత అర్థమవుద్ది. ఒక మనిషి రాసింది కాదు. మేము బ్రహ్మంగారికి జీవాత్మగానే చూస్తాము. ఆయనకి ఏ విధమైన మహిమలు కానీ, గొప్పతనం కానీ ఇంకే విధమైనది లేదు. ఆయన యోగం చేసుకుంటే బ్రహ్మర్షి తరగతిలో ఉండవచ్చు, అంటే ఆ తరగతిలో ఉత్తీర్ణుడిగా ఉండవచ్చు, కానీ ఆయన ఒక జీవాత్మే. కాబట్టి ఆయనకి మహిమ, గొప్పతనం లేదు, అంటగట్టడం లేదు.
ఆధ్యాత్మిక విద్య ఎవరైనా చదువుకోవచ్చు, గొప్ప వాళ్ళుగా మారచ్చు, ఎవరైనా మారచ్చు. ఆయన కంటే ముందు చాలా మంది మారిపోయారు, గొప్ప గొప్ప వాళ్ళు మోక్షం కూడా వెళ్ళిపోయారు. కనుక ఆయన ఒక జీవుడు, ఆయనకు ఒక గురువు ఉన్నాడు, ఆ గురువే ఆనంద గురువు అని చెప్పాడు. మనం కూడా ఆనంద గురువునే గురువు అని గణపరుస్తున్నాము, పాటలు పాడుతున్నాము, చాలా గొప్పగా త్రైత సిద్ధాంతాన్ని ఇతరులకు చాటి చెప్పుచున్నాము. కాబట్టి మనము జీవాత్మలో కనుక మనకి గురువు ఉంటాడు, ఆ గురువే ఆనంద గురువు. క్రీస్తు కానీ కృష్ణుడు కానీ మనకు తెలియబడిన జన్మలు ఏదైనా గురువు అని చెప్తాం. తెలియబడింది తెలియబడలేదు, మనకి తెలియబడిన జన్మలు ఈయన గురువు అండి అని చెప్తాం, గురు జన్మలు అని చెప్తాం. ఈ విధంగా ఇప్పుడు బ్రహ్మంగారి కాలజ్ఞానం అనగానే బ్రహ్మంగారే రాశారు, జీవాత్మే రాశారు అని అనుకోకూడదండి, అది తప్పు. ఆయన ఒక మోక్షం పొందడానికి ప్రయత్నం చేసి ఒక ధీరుడు, అంతే, అంతవరకు. ఎందుకంటే ఒక సాధారణమైన మనిషిలో నుండి కానీ అసాధారణమైన మనిషిలో నుండి కానీ కొన్ని విషయాలు దేవుడి సంకల్పం చొప్పున జరిగితే అవి ఆ జీవాత్మకి ఏం సంబంధం లేదు, కేవలం పరమాత్మ సంకల్పం చొప్పున ఆత్మ తీసుకున్న నిర్ణయమే కానీ మరొకటి కాదు. సరే, శ్రీరామ ధర్మజుల గురించి మనం మాట్లాడుతూ ఉన్నామంటే ఆత్మ చెప్పిన విషయాలు ఇవన్నీ కానీ బ్రహ్మంగారు చెప్పినవి కాదు. కాబట్టి నా భక్తులు అని ఎక్కడైనా ఒక మాట మాట్లాడింది అనుకోండి, ఆ బ్రహ్మంగారి శరీరం నుంచే. ఎవరు మాట్లాడారు? ఆత్మ మాట్లాడారు. ఆత్మభక్తులు ఎవరైతే ఉన్నారో వారు రక్షించబడతారు. ఆత్మభక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రక్షించబడతారు, కానీ బ్రహ్మంగారి భక్తులు రక్షించబడతారని లేదు. జీవాత్మ భక్తులు ఎప్పుడూ రక్షించబడరు, అది అసలు ఛాన్సే లేదు. ఆత్మభక్తులు రక్షించబడతారు. నా భక్తులు అంటే అక్కడ ఆత్మ రాశాడు కాబట్టి ఆత్మభక్తులను రాద్దాం, అర్థం చేసుకుందాం. యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ. ఎవరిని ఆరాధించాలి? ఆత్మనే. బైబిల్ కూడా సపోర్ట్ ఉంటుంది, భగవద్గీత సపోర్ట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ జీవాత్మ వైపు నిలబడితే ఏ సపోర్ట్ దొరకదు, అది అధర్మం అవుతుంది, అడ్డదారి అవుతుంది, మనకి తెలియబడదు. సరే, శ్రీరామ ధర్మజుల గురించి బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఏం రాశారు? బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఏమి రాశారు? చాలా విషయాలు ఉన్నాయి. ఆనంద గురువు గురించి కూడా బ్రహ్మంగారే రాశారు, అంటే ఆత్మే రాశారు ఆ ఆనంద గురువు గురించి. ఈ ఏది చెప్పినా ఆత్మే చెప్పాలనే సూత్రం ఉంది మనకి, ఇంకొకరు చెప్పేదానికి అవకాశం లేదు. అది అర్థం చేయాలన్నా మళ్ళీ ఆత్మ మీదనే ఆధారపడి బతకాల్సింది. ఆత్మ రాస్తాడు, అది అర్థం కావాలన్నా కూడా ఆత్మే అర్థం చేపియాలి. ఈ కల్కి అవతారం గురించి కూడా మనం కొంత మాట్లాడుకుందాము అనుకున్నాము. కలి అంటే నాశనము అని కలియుగం అనే స్పీచ్లో ఆనంద గురువు గారు చెప్పారు. కలి అంటే నాశనము అని, నాశనం అంటే దేవుడు అని చెప్పారు, యుగము అంటే కలయిక అని చెప్పారు. కనుక కలియుగంలో ఆవిర్భవించబోయే అవతార పురుషుడు ఎవరైతే ఉన్నారో భగవంతుడు, ఆయనని కలిపురుషుడు అంటారు. కలియుగంలో పుడితే కలిపురుషుడు అంటారు. అంటే నాశనం చేసేవాడిని దేవుడు అంటారు, పరమాత్మ అంటాం. ఈ విధంగా కలిపురుషుడు అంటే భగవంతుడు అని. ఈ భగవంతుని యొక్క రాక గురించి చెప్పే విధానాన్ని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఎలా రాశారు చూద్దాం. ఆనంద గురువు గురించి రాశారు, అదంతా మనందరికీ పరిచయమే. మళ్ళీ ఆ విషయం అంతా పరిచయమే గనక మనం కొత్త విషయం ఏదైనా ఉంటే తెలుసుకుందాం. శ్రీరామ ధర్మజులు అనే ఒక పేరు, ఇంకొక పేరు వీరధర్మజులు, ఇంకొక పేరు వీరభోజుడు, ఇంకొక పేరు వీరయోగి, ఇంకొక పేరు వీర భోజ వసంతరాయులు. శ్రీరామధర్మజులు, వీరధర్మజులు, వీరభోజుడు, వీరయోగి, వీరభోజ వసంతరాయులు అనగా, అంటే ఈ పేర్లని చెప్పి మళ్ళీ ఏమంటున్నాడు? అనగా రాబోచున్న అవతార పురుషుడైన
శ్రీ కల్కి చంద్రమూర్తి దశవ అవతారంలోని కల్కి అవతారము. అవతార పురుషుడు అంటే ఎవరు? భగవంతుడే. ఆయన ఎట్లా పొగుడుతున్నాడు? శ్రీరామ ధర్మజులు, వీరధర్మజులు, వీరభోజుడు, వీరయోగి, వీరభోజ వసంతరాయులు అనగా రాబోచున్న అవతార పురుషుడైన శ్రీ కల్కి రామచంద్రమూర్తి దశవ అవతారంలో కల్కి అవతారము. చాలా పేర్లు చెప్పాడు. ఇవన్నీ పేర్లు అనుకుంటున్నాము, ఇవన్నీ ఆయన గణపరిచే ఘనమైన వాక్యాలు, ఘనత పొందినటువంటి ఉన్నతమైన వాక్యాలతో ఈ భగవంతుని గురించి, ఆయన రాక గురించి గొప్పగా చెప్తూ ఉన్నాడు. శ్రీరామ ధర్మజులు, వీరధర్మజులు, వీరభోజుడు, వీరయోగి, వీరభోజ వసంత రాయులు, ఇదన్నీ ఎవరికి సరిపోతాయట? భగవంతునికి. మనకి భగవంతుడిగా పరిచయం చేసింది ఎవరిని? ఆనంద గురువు. ఆనంద గురువు గురించి ఇక్కడ లేదు ప్రస్తావన. ఇక్కడ అన్ని పేర్లు ఉన్నాయి కానీ ఆనంద గురువు గురించి లేదు. అవతార పురుషుడైన శ్రీ కల్కి రామచంద్రమూర్తి దశవ అవతారంలో కల్కి అవతారము. శ్రీ రామధర్మజ స్వామి ఉద్భవము మహిమ గురించి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన భవిష్యము. ఇది భవిష్యము. 400 ఏళ్ల క్రితం రాశాడు. ఇది భవిష్యం. ఒకవేళ ఇప్పుడు వచ్చి వెళ్ళిపోయాడు అనుకో, ఇది గతం అయిపోద్ది. వచ్చి వెళ్ళినప్పుడు గతం అవుతుంది. మరి ఎప్పుడు భవిష్యము? 400 సంవత్సరాల క్రితం భవిష్యం. ఆనంద గురువు గురించి చెప్పింది భవిష్యము. అది నెరవేరినప్పుడు ఏమైంది? అది గతము అయిపోయింది, అది భూతము అయిపోయింది. ఇప్పుడు శ్రీరామ ధర్మజులు అంటే ఎవరు? భగవంతుడు, సాక్షాత్ భగవంతుడు. కల్కి కలియుగంలో పుట్టే దశ అవతారము. ఈ దశ అవతారం ఏదైతే ఉందో, ఈ అవతారాలు ఇది దశనా, ఇది ఇంకొకట మనకు తెలియదు. లెక్క పెట్టే సామర్థ్యం కానీ, గుర్తించే సామర్థ్యం కానీ మనకు తెలియదు. ఆనంద గురువు గారు మనకు భారతదేశంలో గురువుల గురించి, వాళ్ళ జన్మల గురించి కొన్ని పరిచయం చేశారు. అసలు మొత్తం జన్మలు ఎన్నో మనకు తెలియదు. కనుక ఇక్కడ రాయబడిన దాని ప్రకారం దశవ అవతారము కల్కి అవతారం అని రాశారు. ఇప్పుడు రామధర్మరాజులు అనే పేరు మనం ఎక్కడ మాట్లాడినా, వీరధర్మజులు అని మాట్లాడినా, వీరభోజుడు, వీరయోగి, వీరభోగ వసంతరాయులు అని మాట్లాడినా, అంతేకాకుండా ఆనంద గురువు అని మాట్లాడినా కూడా ఇది భగవంతుని గురించి చెప్తూ ఉన్నది. ఆయన రాక గురించి, ఆయన పరిపాలన విధానం గురించి చెప్పబోయే విషయాలు. ఈ పేర్లు ఎక్కడ వచ్చినా ఇది భగవంతుని గురించి చెప్తూ ఉన్నది అని మనం గ్రహించాలి. ఎక్కడ చెప్పినా ఇది గ్రహించాలి. ఇది మూలంగా పెట్టుకొని, ఇది ముఖ్యంగా పెట్టుకొని మనం ఎక్కడ ఏ అంశం చెప్పుకున్నా, మాట్లాడినా భగవంతుని గురించే మాట్లాడుతున్నాం కాబట్టి దారి తప్పుకోవద్దు. భగవంతుని రాక తెలుసు మనందరికీ. భగవంతుడి గురించి భగవద్గీతలో ఉంది, ఆదరణకర్త అనే పేరుతోని బైబిల్లో ఉంది, ఖురాన్లో కూడా ఉంది. ఇంకా ఏమైనా మనకు తెలుస్తుందా తెలియని విషయాలు అని అంటే, సాంద్ర సింధు వేదము ఉపదేశం వలన భవిష్య జ్ఞాన సిద్ధి కలుగును. సాంద్ర సింధు వేద ఉపదేశం వలన భవిష్య జ్ఞాన సిద్ధి కలుగును. సాంద్ర సింధు వేదం అంటే మనందరికి పరిచయమే, గురువు గారు చెప్పారు. అది త్రైత సిద్ధాంతము, ద్వైతము కాదు, అద్వైతము కాదు, విశిష్ట అద్వైతము కాదు, త్రైతమే సాంద్ర సింధు వేదము అని చెప్పారు. ఈ 4 వేదాలకు అతీతమైంది, గుణ సంబంధం కానిది పంచమ వేదం. ఈ 5వ వేదం ఏదైతే ఉందో అది సాంద్ర సింధు వేదము. కనుక ఈ సాంద్ర సింధు వేదం వలన భవిష్య జ్ఞాన సిద్ధి కలుగును అన్నాడు. భవిష్యత్తుని దేంతో పోలుస్తాము? జీవాత్మ అయితే భూతము అని, ఆత్మ అయితే వర్తమానము అని, భవిష్యత్తు అంటే పరమాత్మ అని. అంటే పరమాత్మను పొందే స్థితి నీకు ఈ జ్ఞానం ద్వారా లభిస్తుంది. ఏది? సాంద్ర సింధు వేదం ద్వారా. నీకు ఇంకొక రకంగా మోక్షం దొరకదు, పరమాత్మ లభించడు అని చెప్తున్నాడు.
ఆత్మ గర్భమున ఆర్తి మీద పిండ మనోదిలో కల్కి రూప మహిమ కనుగొనలేరు అని పుట్టినవాడెవడు కల్కి రూప మహిమ కనుగొనలేరు. ఇది భగవద్గీతలో చెప్పారు మనకు ఆల్రెడీ. నన్ను కానీ నా దివ్యమైన పనులు కానీ తెలుసుకోలేరు అని చెప్పారు. అలాంటి వాక్యమే ఇది కూడా. ప్రజలు శ్రీరామ ధర్మజులను పూజించి స్వామి విధించిన ధర్మములు పాటింతురు. ధర్మాలు ఎవరైతే విధిస్తారో భగవంతుడే. ధర్మాలు నెలకొల్పేది ఎవరు? భగవంతుడే. ఇక్కడ భగవంతుడు అనే పేరు బదులు ఇక్కడ క్రీస్తు, కృష్ణుడు, ఆనంద గురువు అనే పేరు బదులు ఇక్కడ శ్రీరామ ధర్మజులు అని గురించి మాట్లాడుకుంటున్నాం. పూజించి స్వామి విధించిన ధర్మాలను ఏం విధించాడు స్వామి? కర్మయోగం, బ్రహ్మయోగం, భక్తి యోగం, ఇవే కదా. ఈ ధర్మాలను పాటిస్తారు అని రాశాడు. అవును కదా. ఇప్పుడు శ్రీరామ ధర్మజులు ఏం పని చేస్తాడు అంటే ఈ ధర్మాలు నెలకొల్పడమే. భగవంతుడు కల్కి అవతార పురుషుడు. భగవంతుడు ఏం చేస్తాడు? ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అదే కదా, ఆయన వచ్చి ధర్మాలు నెలకొల్పుతాడు కానీ ఇంకో పని చెయ్యడు. కాబట్టి ఆయన పనులను బట్టి, ఆయన చేయు కార్యములను బట్టి, ఆయన చెప్పే బోధను బట్టి ఇది గురుజన్మ అని గుర్తించవచ్చు కదా. గుర్తించవచ్చు. అది చెప్పాడు భగవద్గీతలో, స్వయంగా ఆనంద గురువే చెప్పాడు. మన సంశయం లేదు. ఎక్కడెక్కడ ధర్మాలు తెలియబడుచున్నావో అక్కడ గురుజన్మ జరిగిందని తెలుసుకోవాలి. అప్పుడు శ్రీరామ ధర్మజులు ఇంకా ఏమన్నా పని చేస్తే గుర్తించవచ్చా అంటే గుర్తించవచ్చు. ఇక్కడ ఏమని రాయించాడు? శ్రీరామ ధర్మజులు వ్రాయించిన పంచాంగం ప్రకారము అంతా చూసుకొని ముందుకు నడవవలెను. ఇక్కడ దొరికిపోయింది. పంచాంగము ఏదైతే ఉందో, జ్యోతిష్ శాస్త్రం ఏదైతే ఉందో, ఇంతకుముందు చెప్పిన జ్యోతిష్యం కానీ ఇంతకుముందు చెప్పిన పంచాంగ కానీ పారక, తిథులు ఎట్లా చూసుకోవాలనో కూడా తెలవక తికమక పడుతూ ఉంటే ఆనంద గురువు జ్యోతిష్య శాస్త్రము 9 గ్రహాలతో కాదయ్యా, 12 గ్రహాలు, వీటి ఉనికి ఇట్లా ఉంటుంది, వీటి స్థితి ఇట్లా ఉంటుంది అని స్వయంగా జ్యోతి శాస్త్రం అని రాశారు. అసలు ధర్మాలు నెలకొల్పడానికి వచ్చిన వ్యక్తి ఇంతవరకు జ్యోతిష్యం ఎక్కడ రాయలే కానీ నేను రాశాడు. పంచాంగం ఎక్కడ రాయలే కానీ నేను రాశాడు. తెలుగు క్యాలెండర్ రాశారు. ఇప్పుడు త్రైత సిద్ధాంతం అనుసరించే వాళ్ళు ఈ స్వామివారు ఇచ్చిన క్యాలెండర్ని అనుసరించే నడుచుకుంటున్నారు కానీ మరొకటి కాదు. కనుక ఇక్కడ ఆనంద గురువు అనే మాట సరిపోతా ఉంది. ఎందుకంటే జరిగింది మనకు తెలియబడుతుంది, మనం చూసాము, మనం అనుభవిస్తున్నాం. కాబట్టి పంచాంగం ఈయన కదా రాసింది, మళ్ళీ ఈయన పేరు చెప్తారేంది అని మనం అనుకుంటున్నాం. ఆల్రెడీ ఈయన చెప్పాడు ఆనంద గురువు, మళ్ళీ ఈయన ఎవరు చెప్పడానికి అంటే శ్రీరామ ధర్మజులు వ్రాయించిన పంచాంగము, ఆయన వ్రాయించిన పంచాంగము ప్రకారం అంతా చూసుకొని ముందుకు నడవలేను. ఇప్పుడు ఆనంద గురువు పనిచేశాడు కానీ శ్రీరామ ధర్మజులు అనే అతను రాయించాడు అని చెప్తున్నాడు. ఇక్కడ మనకి భాషా సినిమా గుర్తొస్తుంది. ఆటో నడుపుకుంటూ మాణిక్యం అనే పేరుతో తిరుగుతూ ఉంటాడు. పోలీసు వాళ్ళ దగ్గర, ఒక గుండగాని దగ్గరికి పోయి, రౌడీ ప్రిన్సిపాల్ దగ్గరికి పోయి, నాకు ఇంకో పేరు ఉంది భాష అంటాడు, నాకు చరిత్ర ఉంది అంటాడు. అట్లనే ఇక్కడ ఆనంద గురువు చేసిన పని ఏదైతే ఉందో అది శ్రీరామ ధర్మజులు చేసినట్లుగా ఇక్కడ కనిపిస్తూ ఉంది మనకి. అంటే ఒక రకరకాల పేర్లతో మనం తికమక పడిపోతూ ఉంటాము. కానీ ఇక్కడ పంచాంగము ప్రకారము అంతా చూసుకోవాలి, అంతా నడుచుకోవాలి అన్నప్పుడు ఇది ఆల్రెడీ ఆనంద గురువు చేశాడు కదా. ఇక్కడ ఆనంద గురువు అని రాయకుండా శ్రీరామ ధర్మజులు అని రాశారు. ఇది చూసుకోండి, పరిశీలన చేయండి. తర్వాత
శ్రీరామ ధర్మజులు పంచాంగం మార్చి నూతన కాలమానానికి తగిన పంచాంగం చేయుదురు. ఇప్పుడు మనం ఎట్లా నడుచుకోవాలి ఏంటిది అని పంచాంగం మార్చి కాలమానానికి తగిన పంచాంగం చేయుదురు. అంటే ఈ పని కొత్తగా ఎత్తుకునే గురువు ఉన్నాడు. ఇంతకుముందున్న గురువులు ఎవరు కూడా, భగవంతుడు ఎవరు కూడా ఈ పని ఎత్తుకోలేదు. కానీ ఈ పని ఎత్తుకున్నాడు ఎవరు? శ్రీరామ ధర్మజులు పంచాంగం మార్చి నూతన కాలానికి తగిన పంచాంగం చేయుదురు. అసలు ఈ టైంలో పంచాంగానే నమ్మట్లేదు. అయినప్పటికీ మన ఆనంద గురువు పంచాంగాన్ని రాయించారు. జ్యోతిశాస్త్రం కూడా రాయించారు. మనందరం చూసుకుంటున్నాము, మాట్లాడుకుంటున్నాము. ఈరోజు మనకి అవన్నీ పరిచయము ఆనంద గురువు వల్ల జరిగింది. ఇకపోతే ఇవి జరిగిన అనుభవాలు కాబట్టి ఇక్కడ ఆనంద గురువు పేరు బదులు శ్రీరామ ధర్మజులు అని పేరు పెట్టారు అనే సంశయం మీద ఇక్కడ అనేక పేర్లు ఉపయోగించిన మనము భగవంతుని గురించే చూసుకోవాలి. కాబట్టి ఆ భగవంతుని జన్మ మనకు పరిచయమై ఉంది కాబట్టి ఈ అనుభవాలు, ఈ పనులన్నీ గమనిస్తే ఇవన్నీ ఆనంద గురువు అనే పేరుతో మనకి పరిచయం అయినాయి. కానీ శ్రీరామ ధర్మజులు అనే పేరుతో పరిచయం కాలేదు. ఇవన్నీ చేసినాయని ఆనంద గురువే చేసిండు, కానీ శ్రీరామ ధర్మజులు చేసినట్టుగా రాశారు. మరి ఇద్దరు ఒకటే. మళ్ళీ ఆయన గురువే అన్నాడు, ఈయనని గురువే అంటాడు. ఈయన భగవంతుడే, ఈయన కలి అవతారమే, ఆయన కలి అవతారమే. పేర్లల్లో మనం తికమక పడిపోతున్నాము. ఏదో బనగానపల్లి ఏదైతే ఉందో దానికి చాలా పేర్లు ఉన్నాయి. ఏం పేర్లు ఉన్నాయి బనగానపల్లికి? శంబల గ్రామం అని చెప్పుకున్నాము, కలాప గ్రామం అని ఉంది, భద్రకాళీపురం అని ఉంది. అంటే ఏ పేరు పెట్టి పిలిచినా అదే ఊరు, అదే ప్రాంతానికి చెందింది. శంబల గ్రామం అన్నా, కలాపపురం అన్నా, కలాప గ్రామం అన్నా, భద్రకాళీపురం అన్నా అన్నీ ఒకటే. అట్లనే ఈ పేర్లన్నీ చెప్పి అనగా రాబోచున్న అవతార పురుషుడు అని చెప్పారు. అట్లనే ఆనంద గురువు అనే దగ్గర శ్రీరామ ధర్మజులు అని రాశారు. మనం ఇక్కడ కొంత తికమక పడిపోతున్నాము. తర్వాత శ్రీరామ ధర్మజులు అనాచార మతం వారికి, అంటే ఆచార మతం కాదు, అనాచార మతం వారికి ముందుగా ఆచారవంతులుగా మారమని సౌమ్యంగా ఆజ్ఞాపించును. అంటే చాలా మంచిగా చెప్తాడట, మీరు ముందుగా మంచి ఆచారవంతులుగా మారండి, సౌమ్యంగా చెప్తాడట. ఈసారి స్వామివారి ప్రసంగాల్లో ప్రతి వ్యక్తి మనసు మార్చి ఆచారవంతులుగా చేయడానికే ప్రతి స్పీచ్ ఉంది, ప్రతి ప్రసంగం ఉంది. గమనిస్తే స్వామివారి యొక్క ప్రసంగము ఎంత పెద్ద కఠిన హృదయం ఉన్నోని కూడా మార్చే విధంగా స్పీచ్ ఉంటుంది. ఏది ఆనంద గురువు. ఇక్కడ శ్రీరామ ధర్మజులు అని పేరు తీసేసి ఆనంద గురువు అని పెడితే మనకి తేలికగా అర్థమైపోతుంది. అనాచార మతం వారికి ముందుగా ఆచారవంతులుగా మారమని సౌమ్యముగా ఆజ్ఞాపించును. ఆచారవంతులు అంటే ఎవరు? ధర్మాచారంగా మారమని సౌమ్యముగా చెప్తాడు, గద్దించి ఏం చెప్తలేడు. శ్రీరామ ధర్మజుల మాట వినని వారిని, ఒకవేళ వాడు వినకపోతే తక్షణమే ఖడ్గముతో శిక్షించును. ఇది ఎట్లుంది? బైబిల్ ఒక మాట, నమ్మి బాప్తిస్తం పొందినవాడు రక్షించబడును, నమ్మని వాడిని శిక్షించబడును అనే మాటకి సిమిలార్గా ఉంది. సేమ్ అంతే. ఆయన మాట వినకపోతే చెడిపోతారా, శిక్ష పడుతుంది అని చెప్తున్నాడు. అంతే కదా? మతం వద్దు, మతము అధర్మము అని ఈ గురువు చెప్తేనే మనకు అర్థమైంది. అనాచారం మతం వారికి, మతం గురించి కూడా రాశారు. అనాచారం మతం, అసలు మతం అనేది అంత కరెక్ట్ అనుకుంటున్నాం. గురువు వచ్చి చెప్పిన తర్వాత కూడా అర్థం చేసుకోవడానికి మన టైం పట్టింది. వాళ్ళని ఆచారవంతులుగా మారమని, అంటే ధర్మాచారంగా మారమని ఆజ్ఞాపించును, మారని వాడిని ఖడ్గంతో శిక్షించును అని ఉంది. ఓకే. ఇకపోతే శ్రీరామ ధర్మజుల ఆజ్ఞ మీద సృష్టి నిర్ణయం జరుగును.
శ్రీరామ ధర్మజుల ఆజ్ఞ మీద సృష్టి నిర్ణయము జరుగును. ఇది భగవంతుని మాట. ఈ భగవంతుడు సాక్షాత్ పరబ్రహ్మే కాబట్టి పరమాత్మ మాట. ఆయన నిర్ణయం చొప్పుననే సృష్టి జరుగుతూ ఉంది. ఆయన నిర్ణయం జరుగుతూ ఉంది. ఆయన తీసుకున్న నిర్ణయం ప్రకారమే ఈ సృష్టి జరుగుతూ ఉంది. అంటే శ్రీరామ ధర్మజులు చాలా గొప్పవాడు. అంతేకాకుండా సాక్షాత్తు భగవంతుడు, సాక్షాత్తు పరమాత్మ. ఈయన ఆజ్ఞ చొప్పున సృష్టి నిర్ణయము జరుగుతూ ఉన్నది. కనుక ఆనంద గురు అనే పేరు కానీ, కృష్ణ అనే పేరు కానీ, యేసుక్రీస్తు అనే పేరు కానీ, రావణ బ్రహ్మ అనే పేరు కానీ, ఇక్కడ మనకి కాలజ్ఞానంలో చెప్పినట్లుగా చాలా పేర్లు ఉన్నాయి. వీరభోజ వసంతరాయులు అని కానీ, ఇవన్నీ అవతార పురుషుడైన భగవంతునికి చెందినవి. భగవంతునికి చెందినవి, అంతేగాని మనిషికి చెందినవి కాదు. జీవాత్మకి చెప్పినది కాదు. జీవాత్మకి సంబంధం లేదు. జీవాత్మకి ఏం సంబంధం? ఆయన రాసిచ్చిన పంచాంగం ప్రకారం నడుచుకోవటము, ఆయన చూపించిన ధర్మాల ప్రకారం నడుచుకోవటం. బ్రహ్మం గారికిను రామధర్మరాజులకి ఏంటి ఆ సంబంధం? గురు శిష్యుల సంబంధం. ఆనంద గురువుకి బ్రహ్మం గారికి ఏంటిది సంబంధం? గురు శిష్యుల సంబంధం. మాకు ఆనంద గురువుకి ఏంటి ఆ సంబంధం? గురు శిష్యుల సంబంధం. సర్వమానవాళికి ఆనంద గురువుకి ఏంటి ఆ సంబంధం? గురు శిష్యుల సంబంధం. అంతే. అంటే తెలుసుకున్నోడికి గురు శిష్యుల సంబంధం ఏర్పడుతుంది, తెలియనోడికి ఏర్పడదు. ఇక్కడ ఇంకో మాట రాశారు. కరుణా సముద్రులైన శ్రీరామ ధర్మజులు ఆనంద గురువు ఆయువు పర్యంతము సృష్టి క్రమము ఈ విధముగా నడిపించెదరు. ఇక్కడ ఇద్దరిని కలిపి చెప్పాడు. ఇంకా కలిపిన వాక్యాలు ఉన్నాయి. ఇద్దరిని కలిపి మాయ చేస్తూ మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఈ కాలజ్ఞానంలో పట్టుకుంటే దమ్ముంటే పట్టుకో అన్నట్టే ఉంటుంది. ఇది పట్టుకుందాము. ఈ ఆనంద గురువు, ఈ శ్రీరామ ధర్మజులు ఇద్దరు ఒక్కరే అని మనకి ఇంకా నెక్స్ట్ మనం ఇంకా దగ్గర వాక్యాలు తీసుకొని పరిశీలన చేద్దాము. ఇది మీరు ఆలోచిస్తారా అని చెప్పి మళ్ళీ ఈ వాక్యం చదువుతున్నాం. కరుణా సముద్రులైన శ్రీరామ ధర్మజులు ఆనంద గురువు ఆయువు పర్యంతము సృష్టి క్రమము ఈ విధముగా నడిపించెదరు. ఇది ఆలోచన చేయండి. చాలా తేలిగ్గా పట్టుకోవచ్చు. ఇద్దరిని కలిపి చెప్పాడు. ఇంత ఈ సబ్జెక్ట్లో ఆనంద గురువే పేరే లేదు. ఏది కలిపురుషుడు దీంట్లో. కానీ ఇక్కడ ఇద్దరిని కలిపి చెప్తున్నాడు. చూడాలి అదే ఏంటిది అని. చాలా తేలిగ్గా దొరికిపోతా ఉన్నాడు. చాలా తేలిగ్గా చెప్పుకోవచ్చు. శ్రీరామ ధర్మజుల పాలనలో ప్రజలు దైవం పట్ల పూర్ణ భక్తి కలిగి, పూర్ణ భక్తి, అసంపూర్ణ భక్తి కాదు, పూర్ణ భక్తి కలిగి సదాచారంతో సంతృప్తిగా ఇంటింట రోజుకి 10,000 జపం చేయుదురు. ఇంటింట 10,000 జపములు చేయుదురు. శ్రీరామ ధర్మజ పాలన అంటే 2 రకాలు. ప్రపంచ విధానంలో కర్మ పాలన అంటాము, దైవ విధానంలో ధర్మ పాలన అంటాం. గురువు చెప్పిన బోధని, గురువు చెప్పి నడిపించే విధానాన్ని ధర్మ పాలన అంటాం. అంటే భగవంతుని పాలనలో ధర్మాలు తెలియజేసి, భక్తి తెలియజేసి పూర్ణంగా వాళ్ళని సంపూర్ణమైన జ్ఞానులుగా చేస్తారు. అలా చేయకపోతే మనం ఈరోజు వెంకటేశ్వర స్వామి పోయేవాళ్ళం, సాయిబాబాకి మొక్కేవాళ్ళం, చర్చిల చుట్టూ తిరిగేవాళ్ళం, మసీదుల చుట్టూ తిరిగేవాళ్ళం. మనం ఎన్నో చుట్లు తిరిగినా ఈరోజు ఆనంద గురువు మన అజ్ఞానాన్ని తీసేసి సంపూర్ణమైన జ్ఞానాన్ని ఇచ్చి ఈరోజు ఆత్మని వేడుకునే స్థితిలో అంటే పూర్ణ భక్తిగా మనము అటు సాకారం అయితేనేమి ఇటు నిరాకారం అయితేనేమి పూర్ణ భక్తి కలిగి అంటే సంపూర్ణమైన జ్ఞానంతో మనం ఈరోజు సదాచారంలో సంతృప్తిగా ఉన్నాము. ఇక్కడ ఇంటింట రోజుకి 10,000 జపం చేయుదురు. ఇప్పుడు 10,000 జపము అంటే మంత్ర విద్య ప్రకారం 10,000 అనేది సిద్ధి అంటాం. అంటే సిద్ధి పొంది అంటే వాళ్ళు హ్యాపీగా జ్ఞానంలో పరిపూర్ణత పొంది నడుచుకుంటారు.
నమ్మి, సిద్ధి పొంది అంటే నమ్మి. శ్రీరామ ధర్మజులు భూమిపై ఎవరికి ఏ పాపము చేయకుండా వరం ప్రసాదించును. శ్రీరామ ధర్మజులు భూమిపై ఎవరికి ఏ పాపము చేయకుండా వరం ప్రసాదించును. ఇది ప్రసాదించిన ఆనంద గురు. అరే బాబు, నువ్వు లోకంలో అందరినీ చంపినా కూడా నీకు పాపం రాదు, ఎందుకంటే నువ్వు జీవాత్మను ఎరుకగలిగి ఉండు అని భగవద్గీతలో చెప్తాడు. బైబిల్ ఆధారంగా నువ్వు గుడ్డోడివి, చూడనోడివి, నీకు శాత కాదు అని చెప్పి కర్మయోగం నేర్పించినప్పుడే పాపం అంటని రీతిగా చేస్తాడు. కర్మయోగం చెప్పిన వ్యక్తి ఎవరు? ఆనంద గురువు. కనుక శ్రీరామ ధర్మజులు అనే పేరు పడ్డది. ఇద్దరు ఒకటే. మనం ఇంకా క్లారిటీ అంటే ఇంకా ఉంటాయి, చాలా ఉన్నాయి వాక్యాలు. అవన్నీ మనం కాలజ్ఞానం నుంచి తీసుకొని చదువుతుంటే అమృతంగా ఆనందంగా ఉంటుంది. ఇద్దరిని అర్థం చేసుకోవడం. పేర్లు ఒక దగ్గర ఆయన ఘనతతో, ఒక దగ్గర ఈ పేరుతో, ఒక దగ్గర ఇంకో పేరుతో చెప్పిన ఇద్దరు ఒక్కరే. సకల జీవరాశులను కల్కి అవతారుడు కరుణించి తరింపజేసి ఉద్ధరించును. ఎట్లా ఉద్ధరిస్తావు? జ్ఞానం చెప్పి. సకల జీవరాశులను కల్కి అవతారుడు కరుణించి తరింపజేసి ఉద్ధరించును. అంతే కదా, సూపర్. ఇవన్నీ అర్థమైపోతా ఉన్నాయి మనకి, చాలా దగ్గరగా వచ్చినట్టున్నాము. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, అవి ఇంకా ఆనందాన్ని కలుగజేస్తాయి మనకి. అవన్నీ ఇంకా మనం చదువుకుందాము, మనం తెలుసుకుందాము. ఇంకా అవకాశం ఉంటే ఈ కాలజ్ఞానాన్ని చదవండి, అర్థం చేసుకోవాలి ఫస్ట్. దాని ప్రకారమే మనం ఒక పేరు ఎక్కడ ఉపయోగించినా పనిని బట్టి కొంత గుర్తించాలి, ధర్మాలను బట్టి కొంత గుర్తించాలి, ఉనికిని బట్టి గుర్తించాలి. ఇంకొక ఉదాహరణ చెప్తే, ఒక గంప, ఆ గంపలో సరుకు ఏదో ఒక మామిడికాయలు అనుకున్నాం. మామిడికాయల సరుకు మారదు, గంప పేరు మారచ్చు, గంప పేరు ఏదైనా పెట్టచ్చు, కానీ సరుకు మారదు. భగవంతుడు ఏ జన్మలో ఏ పేరు పెట్టుకొని వచ్చినా పేరు మారొచ్చే కానీ సరుకు మారదు. లోపల ఉన్న మామిడికాయల సరుకు మారదు, ధర్మాల సరుకు మారదు. ధర్మాలు అట్లనే ఉంటాయి, ఏ జన్మలో వచ్చి చెప్పినా. ధర్మములు యథార్థంగా ఎప్పుడు ఒకేలాగా చెప్తాడు, పేర్లు మాత్రం ఒక పేరు ఇంకో పేరు మార్పు ఉంటుంది. ఒక దగ్గర క్రీస్తు అంటాడు, ఒక దగ్గర కృష్ణుడు అంటాడు, వేమన యోగి వారు అంటాడు, శ్రీరామ ధర్మజులు అంటాడు, వీరభ యోగి అంటాడు. ఎన్నో పేర్లు పెట్టుకొని వచ్చిన గంప పేరు మారుద్ది కానీ లోపల ఉన్న ధర్మాలు మారవు. కాబట్టి ధర్మాల ఆధారంగా గురువుని గుర్తించాలే కానీ అట్లయితేనే దొరుకుతాడు. కానీ పేర్లను పట్టుకొని పోతే మనల్ని తికమక పెట్టి మనల్ని ఇబ్బంది పెడతాడు. ఈ పేర్లు ఎవరికి వాళ్ళు ఆపాదించుకొని ఇబ్బంది పడిపోవద్దండి. ఇది భగవంతుని పేరు, ఇది భగవంతుడికి సంబంధించింది. ధర్మాలు భగవంతుడే నెలకొల్పుతాడు. ఎక్కడైతే ధర్మాలు నెలకొల్పబడుతున్నాయో అక్కడ ఏ పేరుతో ఆయన చలామణి అవుతుందో ఆ పేరు చెప్పవచ్చు. ఆ పేరు ఒకవేళ ఆ పేరుతో చలామణి కాకపోయినా ఈ పని చేసింది నువ్వే, కానీ ఈ పేరుతో చేశావు కాబట్టి ఈ పేరు కూడా నీదేను అని చెప్పొచ్చు. సో ఆ సూత్రాలు అవన్నీ మనం కొంత గమనించి మనం చూస్తే ధర్మాలు ఎక్కడ తెలియబడుతున్నాయి ఇవన్నీ మనకి పరిచయంగా ఉన్నాయి. ఇప్పుడు మాట్లాడుకునే అంతా ఆనంద గురువు మనకి చిన్నపిల్లోడికి పాల పీక పెట్టి పాలు దాపించినంత తేలిగ్గా చెప్పాడు. అవే సేమ్, కాకపోతే పేరు ఇక్కడ ఏముంది? శ్రీరామ ధర్మజులు అని ఉంది, ఆనంద గురువు అని లేదు. ఒక దగ్గర ఇద్దరిని కలిపి చెప్పినప్పుడు ఇంకా ఎక్కువ సంతోషం వస్తుంది. ఆ ఇద్దరిని మెలికబెట్టి చెప్పి అక్కడ కొంత కన్ఫ్యూజ్ అయినట్టున్నాము. అక్కడ బుద్ధిని ఉపయోగించి మనం పట్టుకోవాలి. ఎంత బుద్ధి ఉపయోగించినా దొరకడు ఎవరు? భగవంతుడు. అదంత ఆషమాష కాదు, భగవద్గీతలోనే రాశాడు, జన్మ కర్మచ దివ్యమేయం. ఇప్పుడు దొరకడు. ధర్మాల ఆధారంగా పని ఆధారంగా పట్టుకున్నాం. ఇప్పుడు ఇంతసేపు మనం పట్టుకున్నదంతా పని ఆధారంగా, ఆయన చేసినటువంటి పని ఆధారంగా పట్టుకున్నాం. కానీ పేర్లను పట్టుకోకపోతే ఎవరినైనా తికమగ చేస్తాడు. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి, ఎన్నో సంశయాల్ని పోగొట్టే విషయాలు ఉన్నాయి. అవన్నీ మనం మాట్లాడుకుందాము. ఇప్పటి వరకు
మనం తెలుసుకున్నదంతా భగవంతుని యొక్క విధానం అని అర్థం చేసుకొని భగవంతుడు ఏ పేరుతో వచ్చినా కూడా ఆయన గౌరవించాలి. జీవాత్మలకు ఆ పేరు ఆపాదించకూడదు, తప్పు. అలా ఊహాత్మకమైన బుద్ధితో కాకుండా సత్యవంతమైనటువంటి బుద్ధితో యోచన చేద్దాము. అందరికీ నమస్కారం. గురు సమర్పణం.